వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక వింత చోటు చేసుకుంది. మన హైదరాబాద్లోని షిరిడి సాయిబాబా ఆలయంలో దివ్య జ్యోతి రూపంలో ఒక వింత చోటు చేసుకోగా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కోళ్ల ఫారంలో ఒక కాంతి కనిపించింది. అయితే యేసు ప్రభువే తమను ఆదుకోవడానికి కాంతి రూపంలో వచ్చాడు అని కోళ్ల ఫారం యజమాని చెప్తున్నారు. అయితే ఈ కాంతి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. ప్రస్తుతం మనకి మోజేష్ అందుబాటులో ఉన్నారు. మోజేష్ గారు చెప్పండి సార్. మోజేష్ గారు, ఆ దృశ్యాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? హలో మోజేష్ గారు, నా మాట మీకు వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. ఆ దృశ్యాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఖచ్చితంగా ఇది మిరాకిల్, ఒక అద్భుతం అని మీకు అనిపిస్తోందా? సార్, ఇందులో ఒక విషయం మీరు స్పష్టంగా గమనించండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు విజువల్స్ చూపిస్తున్నారో, హలో చెప్పండి మోజేష్ గారు, నాకు వినిపిస్తోంది. మీరు ఏదైతే విజువల్ ఇప్పుడు చూపిస్తున్నారో స్క్రీన్ మీద, ఓకే, అక్కడ ఒక పవర్ ఆఫ్ గాడ్ వచ్చారు, ఇలాగ కుర్చీలో కూర్చున్నారు మీరు చూపిస్తున్నారు కదా. మీరు దాని బిహైండ్ దాని వెనకాల ఒక స్క్రీన్ కనబడుతుంది, కోళ్ళు కనబడుతున్నాయి, మీరు గమనించండి ఒకసారి. రైట్. అది నిజంగా దేవుని యొక్క శక్తి కానీ వచ్చి ఆ కుర్చీలో కోళ్ళఫారంలోకి వస్తే ఆ పవర్కి ఎవరు తట్టుకోలేము అసలు దేవుని శక్తి ముందు. కానీ అక్కడ ఒక్క కోడి కూడా కదలట్లేదు, మీరు గమనించారండి? రైట్ సార్, ఒక్క కోడి కూడా కదలినప్పుడు ఆ దేవుని శక్తి ఎలా భావిస్తామండి అసలు? అది దేవుడు బైబిల్లో ఒకటే ఒక మొక్క ఉందండి, ఎప్పుడైతే పరిశుద్ధ. మోజేష్ గారు, కొంతమంది చెప్తూ ఉంటారు, కొన్ని దైవ సంబంధమైనటువంటి శక్తులు వచ్చేటప్పుడు మనుషుల కంటే మనిషేతర జీవులు అంటే జంతువులు కానీ పక్షులు కానీ ముందుగా పసిగడతాయని చెప్పి ఇక్కడ దేవుడు కూడా మమ్మల్ని రక్షించడానికి వస్తున్నాడు అనే అభిప్రాయాన్ని, నమ్మకాన్ని కోళ్లఫారం యజమాని వెలిపుచ్చుతున్నాడు. అందులో భాగంగానే అక్కడ అద్భుతం జరిగింది కాబట్టే కోళ్ళు కూడా పసిగట్టుంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓకే సార్, మీరు అన్నది రైట్. కోళ్ళు పసిగట్టి ఉండొచ్చు, కాదనట్లేదు నేను. కానీ పసిగట్టినప్పుడు దేవుని శక్తి అనేది వచ్చినప్పుడు ఎంతో కొంతైనా అక్కడ మీకు జర్క్, అసలు ఒక్క కోడి కూడా కదిలినట్లేదు, చక్కగా మేత తింటున్నాయి, నీళ్ళు తాగుతూ ఉన్నాయి. ఇది దేవుడి శక్తి అయితే కాదండి. ఎందుకంటే బైబిల్లో ఒకే ఒకసారి దేవుడు యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిజం పొందిన తర్వాత ఆయన మీద పరిశుద్ధాత్మ పావనం వల్ల ఒకే ఒకసారి దిగింది. అదంతా బైబిల్ ఒకే ఒకసారి కనబడుతూ ఉంది. ఇవన్నీ లేనిపోయిన అభూత కల్పనలు పెట్టి ఈ క్రైస్తవులని భ్రష్టు పట్టిస్తున్నారు కొంతమంది. ఇది టోటల్గా రాంగ్ అండి ఇది. రైట్. అంటే ఖచ్చితంగా దేవుడు భౌతిక సంబంధమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలలో అద్భుతాలు చూపించడు, కలగజేసుకోవడని మీరు చెప్తారా? అంటే అలాని కాదండి, దేవుని శక్తి అయితే ఉంది. కానీ ఇలాగ వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ తలఫారాల్లోకి వచ్చేసి కుర్చీల్లో కూర్చునేది అయితే జరగదు. అది టోటల్గా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు సాంకేతికంగా మనం చాలా డెవలప్ అయినాం సార్. కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా 100% బాగా డెవలప్ అయ్యింది. ఇది ఒక కంప్యూటర్ గ్రాఫిక్స్ అని నేను అనుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోజేష్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ప్రస్తుతం ఇదే అంశంపై విశాఖపట్నంలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రోహిత్. ప్రస్తుతం మనం విశాఖ ఎయిర్పోర్ట్ బాపిస్ట్ చర్చి దగ్గర ఉన్నాం. విశాఖపట్నంకు ఒక ప్రత్యేకత ఉంది. విశాఖపట్నంలో ఆంగ్లో ఇండియన్ సంస్కృతి ఉంది. సుమారుగా విశాఖ మొత్తం మీద 28% మంది క్రైస్తవులు ఉన్నారు. అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసును విశ్వసిస్తున్నారు. ఇక్కడ చాలా చక్కగా మేరీమాత ఆలయం కూడా ఉంది. అవన్నీ కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వీరు ప్రస్తుతం మన విజువల్లో వస్తున్నటువంటి దృశ్యాలు చూశారు, చాలా పులకించిపోతున్నారు. తిరిగి ప్రభు భూమి మీదకి వచ్చారు. ఖచ్చితంగా ఎవరైతే పరిశుద్ధ ఆత్మతోటి మనసుతోటి ఆయన్ని పూజిస్తారో, ఎవరైతే వారి పట్ల విశ్వసమైనటువంటి భక్తి శ్రద్ధలు చూపిస్తారో వారికి ఖచ్చితంగా ప్రభు చూపిస్తాడు, ఆయన కనిపిస్తారు. ఇక్కడ భీమవరంలో జరిగినటువంటి సంఘటనలో కాంతి రూపంలో వచ్చింది, సాక్షాత్తు ఆ ప్రభు వచ్చేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఎయిర్పోర్ట్ బాపిస్ట్ చర్చ్ చెందినటువంటి పాస్టర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఏమంటారు ఈ సంఘటన కోసం? భీమవరంలో ఒక కోళ్ల ఫారంలో కాంతి రూపంలో ప్రభు వచ్చారంటున్నారు, దీని గురించి మీరేమంటారు? ప్రభు వెలుగు రూపంలో కనిపించాడని చెప్పిన దానికి ఏ విధమైన సందేహం లేదు. నేను వెలుగై ఉన్నాను, యేసుక్రీస్తులో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నదని వాక్యం చెప్తుంది. కనుక ఆ వాక్య ప్రకారంగా ఈ కడవరి దినాల్లో యేసు ప్రభు అన్నారు, నేను అందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను, అందరిపైన నా ఆత్మను, నా యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. కనుక ఈ కడవరి దినాల్లో యేసు ప్రభు ఎవరైతే ఆయన ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా ఆయన వెదుగుతున్నారో, ఆరాధిస్తున్నారో వారికి వెలుగ్గా, దర్శనముగా ఆయన ఒక దేవుని రూపంలో అనేక విధాలు దర్శనమిస్తాడన్న మాట ఏ విధమైన సందేహం లేదు. అది నమ్మవలసింది, దానికి ఏ విధమైన డౌట్ లేదు. అది ఆయన వెలుగు ఉన్నాడు కనుక వెలుగ్గా దర్శనమిచ్చాడు. ఇప్పుడు నా జీవితంలో నేను చెప్పాలంటే, నేను ఒక హార్ట్ పేషెంట్ని ఉన్నప్పుడు, నేను చనిపోతానని డాక్టర్ చెప్పినప్పుడు, నేను చనిపోతానని మరణం మీద గురించి నేను ఆలోచిస్తూ అలా ఉన్నప్పుడు, నేను ఒక రాత్రి నేను
అలా ప్రార్థన చేసుకుని ప్రభువా ఏంటి నా జీవితం అన్నప్పుడు తెల్లవారి 4 గంటలకు యేసు ప్రభు సమాధి చేయబడి ఆయన లేచి ఆయన ఆరోహణం వెళ్తున్నట్టుగా గొప్ప వెలుగుతో ఆయన ఆరోహణమై వెళ్తున్నట్టుగా నేను చూసినట్టు వాడు నేను మీకు ప్రత్యక్షంగా నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. అక్కడ భీమవరంలో జరిగినటువంటి దానికి ఏ విధమైన సందేహం లేదు. అలాగనే నేను నా జీవితంలో యేసుప్రభుని నేను ఆత్మతో సత్యంతో ఆరాధించి ప్రార్థన చేసి మోకాలు వంచి నేను యేసుప్రభుతో ముఖాముఖి ఆయన స్వరమును విని ఆయన మాటలు నేను విన్న వ్యక్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసుప్రభు ఆయన జీవించి ఉన్నాడు, ఆయన సజీవుడు ఉన్నాడు. ఆయన మాతో చెప్పాడు, ఆయన వాక్యం ద్వారా చెప్పాడు ఏంటంటే నేను ఇదిగో నరులు నశించిపోతున్నట్టు వాది నేను రక్షించడానికి నేను ఈ లోకములకు వచ్చాను. ఈ లోకములో నేను ప్రతి మానవుని నా శిలువ రక్తము నేను చిందించిన రక్తములు నేను రక్షిస్తాను. నేను సమాధి చేయబడతాను, 3వ దినాన్ని నేను లేస్తాను. నేను మీ అందరితో ఉంటానని దేవుడు ఇప్పుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మాతో ఉన్నాడు. ఆయన సదాకాలం మనతో ఉన్నాడు కనుక మనం ఆయన వెతికినప్పుడు ఆయన కనిపించే దేవుడని నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో ఏ విధమైన సందేహం లేదు. అలాగనే నేను 2003 సంవత్సరంలో నేను క్యాన్సర్తో నేను చచ్చిపోతానని చెప్పినటువంటి డాక్టర్స్ని మరి వారి యొక్క